2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. 1 crore ఇన్ 365 డేస్. సో పార్ట్ 3కి స్వాగతం. 1 crore ఇన్ 1 year అనే ఈ ఎపిసోడ్స్లో, ఈ సిరీస్లో ఈరోజు పార్ట్ 3 చేస్తున్నాం. హాయ్, నా పేరు శ్రవణ్ వారణాసి. వెల్కమ్ టు మైండ్ఫుల్ మిలీనియర్ సిరీస్. రీవేర్ యువర్ బ్రెయిన్ టు లివ్ రిచ్, హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. సో చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఏంటి 1 crore ఇన్ 1 year, 1 crore ఇన్ 365 డేసా, సాధ్యం అవుతుందా, ఏదో గాల్లో మాటలా అని అనుకునే వాళ్ళకి ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి. పార్ట్ 1, పార్ట్ 2 చూస్తే మీకు అద్భుతమైన అవగాహన అనేది వస్తుంది. ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక్కసారి 2 ఎపిసోడ్స్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే, ఎవరైతే టైం ఈక్వల్ టు మనీ అని కన్సిడర్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. సో 1 crore సంపాదించాలంటే నిమిషానికి 19 రూపాయలు సంపాదించాలి. ప్రజెంట్ మీ ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నారో అని క్యాలిక్యులేషన్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి మీరు ఆ క్యాలిక్యులేషన్ తెలుసుకున్న తర్వాత మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. నిజంగా ఇది సాధ్యం అవుతుందా, సాధ్యం అవ్వదా, అయితే ఇది ఎలా సాధ్యం అవుతుంది అనే దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో చూడండి, నేను ద మిలీనియర్ సీక్రెట్స్ బిల్డింగ్ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనే దాని గురించి నేను చెప్తున్నాను. ఒకసారి చూడండి. వై వన్ ఇన్కమ్ స్ట్రీమ్ ఈజ్ ఫైనాన్షియల్ సూసైడ్. ఇప్పుడు మనం ఏఐ ఏజ్లో ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో ఉన్నాం. చాలామంది వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో జాబ్ మీద ప్రాణం పెట్టి చేస్తున్నారు. మీరు ఒకే ఇన్కమ్ స్ట్రీమ్ మీద మీరు ఎప్పుడైతే డిపెండ్ అవుతారో అది ఫైనాన్షియల్ సూసైడ్ లాంటిది. ఎందుకంటే మీరు ఎంత బాగా చేసినప్పటికీ ఎప్పటికీ ఏమవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఆ కంపెనీ ప్రాఫిట్స్లో ఉండకపోవచ్చు, లేదు ఏఐ లాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు సారీ మేము రిప్లేస్ చేసేసాం అని చెప్పి అనొచ్చు, ఆర్ మనకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఆర్ మనకి నచ్చిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాంటి టైంలో మన జాబ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మనం జాబ్ చేసుకుంటూ మనం రిమైనింగ్ సోర్సెస్ని మనం క్రియేట్ చేసుకోవాలి. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి చూడండి. మిలీనియర్స్ ఎప్పుడు 7 డిఫరెంట్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారంట. సో ఎవరైతే మిలీనియర్ అయ్యారో 6 to 7 ఇన్కమ్ స్ట్రీమ్స్ని వాళ్ళు క్రియేట్ చేసుకోగలుగుతున్నారంటే వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీస్లో ఉన్నారు అనేది అర్థం చేసుకుందాం. మేజర్గా మనం మాట్లాడుకుంటే ద 3 స్ట్రీమ్ ఫ్రేమ్వర్క్ యువర్ పాత్ టు 1 crore. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో 3 వేస్ చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ ఏంటి, యాక్టివ్ ఇన్కమ్. సెకండ్ వన్ సెమీ ప్యాసివ్ ఇన్కమ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్యాసివ్ ఇన్కమ్. ఏంటి అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి ఒకసారి మనం ఆలోచిస్తే, మీరు ప్రస్తుతం ఏదైతే జాబ్ చేస్తున్నారో, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, లేదు ఒక ఫోటోగ్రాఫర్, ఒక వీడియో ఎడిటర్, ఎనీథింగ్. సో ఏ వర్క్ మీరు చేస్తున్నప్పటికీ కూడా మీ శాలరీ ఎలా ఉంటుంది, మీరు రోజు 8 గంటలు పనిచేస్తారు, 8 గంటలకి తగ్గట్టు 25 రోజులు పనిచేస్తారు, మీ జీతం అనేది వస్తుంది. అది 30,000, 40,000, 50,000, ₹1,00,000, వాట్ ఎవర్ మేబీ శాలరీ వస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు నెక్స్ట్ ఇయర్ శాలరీ ఎంత ఉంటుంది? 2 లక్షలు వస్తుందా, 3 లక్షలు వస్తుందా? సడన్గా రాదు కదా. సో మీ శాలరీ ఏదైతే ఉంటుందో దాంట్లో పర్సంటేజ్ బేస్డ్ మీద చూసుకుంటే 5%, 10% మీ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. కాదు, మీరు ఈ సంవత్సరం మొత్తం ₹1,00,000 సంపాదిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మీకు 2 lakhs శాలరీ అనుకోండి. 2 lakhs శాలరీ అయినప్పటికి కూడా మీరు ఆ ఇయర్లో సంపాదించేది ఎంత, 24 లక్షలే. ఇయర్ 12 లక్షలు సంపాదిస్తారు, నెక్స్ట్ ఇయర్ 24 లక్షలు సంపాదిస్తారు. స్టిల్ యూ కెనాట్ మేక్ 1 crore. అసలు అలా పెరగదు. ఇయర్ 1 lakh సంపాదిస్తుంటే సడన్గా మీ శాలరీ పెరగదు కదా. అయినా అందులో మీరు ట్యాక్సులు కట్టుకోవాలి. ట్యాక్సులు కట్టుకున్న తర్వాత మీకు మిగిలేదు ఎంత. అండ్ అందులో మీరు సరిగ్గా జాబ్ చేయట్లేదు, సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, మీకు శాలరీ ఆగిపోతుంది. దానివల్ల మీరు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు యాక్టివ్గా పని చేస్తున్నప్పుడు వచ్చే దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే సెమీ ప్యాసివ్ ఇన్కమ్. సెమీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, చాలామందికి మీరు జాబ్ చేస్తుంటూ ఉంటారు. జాబ్ చేస్తున్నప్పుడు కొంచెం టైం అనేది ఖచ్చితంగా ఉంటుంది. టైం లేదని చెప్పొద్దు, అందుకనే మీరు ఫస్ట్ వీడియోలు, సెకండ్ వీడియోలు నేను చూడమంటున్నాను. మీరు ఎక్కడ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారా, టైం వేస్ట్ చేస్తున్నారా అనేది మీ గురించి మీరు తెలుసుకోవాలి. కాబట్టి మీకు కొన్నిసార్లు సాటర్డేస్ ఉండొచ్చు, ఫ్రైడేస్లో మీకు టైం దొరకచ్చు, సాటర్డేస్లో మీకు టైం దొరకచ్చు, సండేలో కొంత టైం మీరు స్క్వీజ్ చేసుకొని ఒక స్కిల్ మీద మీరు ఫోకస్ చేయండి. ఒక రోజులో, 1 వీక్లో, 2 వీక్స్లో అయ్యేది కాదు. కానీ మీరు రోజు ఒక 1 hour మీకోసం స్పెండ్ చేసి, ఆర్ వీకెండ్లో ఒక 2 to 3 hours మీరు కొత్త స్కిల్స్ మీద ఫోకస్ చేసుకొని, ఆర్ మీకు ఏదైతే వచ్చో దాని మీద మీరు ఫోకస్ చేయండి. మేబీ యు ఆర్ గుడ్ ఎట్ యూట్యూబ్, ఒక వీడియో క్రియేట్ చేయండి. మీకు ఒక వంట చేయటం బాగా వచ్చు, సో వంట చేసిన దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి.
ఎంతమంది వాళ్ళ వంటల వీడియోలు యూట్యూబ్‌లో రిలీజ్ చేసి లక్షలు సంపాదించారు? సో, మీకు ఏదైతే స్కిల్ వచ్చో, మీకు మేబీ డిజిటల్ మార్కెటింగ్ వచ్చు, చేయండి. మీకేమైనా ట్రైనింగ్ చేయగలరు, మీరు అద్భుతంగా ఒక సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు, చేయండి. దాని ద్వారా ప్యాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకుంటుండే. మీరు చేస్తున్న జాబ్‌తో పాటు వీక్లీ ఒక 2-5 అవర్స్ మీరు దీని మీద ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసి మీరు కొంత అమౌంట్ క్రియేట్ చేసుకోగలగటమే సెమీ ప్యాసివ్ ఇన్‌కమ్. థర్డ్ వన్ ఈజ్ ప్యాసివ్ ఇన్‌కమ్. ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటంటే, మీరు జాబ్ చేసుకుంటూ ఈ సెమీ ప్యాసివ్ ఇన్‌కమ్ మీరు ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ, అండ్ దాని తర్వాత వచ్చేదే ప్యాసివ్ ఇన్‌కమ్. ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? మీరు కొన్ని వీడియోస్ చేసేసారు. యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చేసేసారు. 10, 20, 50, 100 వీడియోలు చేసిన తర్వాత మీరు ఎప్పుడో సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం చేసిన వీడియో నుంచి మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటి? అది ప్యాసివ్ ఇన్‌కమ్‌ని క్రియేట్ చేస్తుంది. అంటే మీరు రెగ్యులర్‌గా మీరు వీడియోస్ క్రియేట్ చేసుకుంటారు, అండ్ పాత వీడియోస్ నుంచి మీకు డబ్బులొస్తుంటాయి. దీన్నే ప్యాసివ్ ఇన్‌కమ్ అంటారు. ఆర్ కొంతమందికి స్టాక్స్‌లో నుంచి, మ్యూచువల్ ఫండ్స్‌లో నుంచి డివిడెండ్స్ వస్తూ ఉంటాయి. ఆర్ ఎక్కడైనా ఇల్లుండొచ్చు, దాని నుంచి రెంట్ వస్తూ ఉంటుంది. అలాగా ఇలాంటి ప్యాసివ్ ఇన్‌కమ్స్ అంటే మీరు పని చేయకపోయినా మీకు డబ్బులు వచ్చే వాటిని ప్యాసివ్ ఇన్‌కమ్ అంటారు. మనం ఎప్పుడైతే ఈ 3ని బిల్డ్ చేసుకుంటామో, యాక్టివ్ ఇన్‌కమ్‌తో పాటు సెమీ ప్యాసివ్ ఇన్‌కమ్‌ని అండ్ అలాగే ప్యాసివ్ ఇన్‌కమ్‌ని ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో, మనం ఫస్ట్ ఫినాన్షియల్‌గా ఫ్రీడమ్ సాధించగలుగుతాం. అదర్‌వైజ్ మనకు ఊపిరున్నంత వరకు, చివరి క్షణాల వరకు మనం పని చేసుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. అది ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా పని చేయాలి అంటే ఎంత శారీరకంగా, మానసికంగా క్షోభని అనుభవించాల్సొస్తుందో నేను ఎంతోమంది ఎగ్జాంపుల్స్ నేను చూశాను. సో, దయచేసి మీరు ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నారో దాంతో పాటు కొన్ని స్కిల్స్ బిల్డ్ చేసుకొని, లేదు ఆల్రెడీ మీకు స్కిల్స్ ఉన్నాయా, వాటిని మీరు ఎలా మానిటైజ్ చేసుకోవాలి, దాని నుంచి అద్భుతమైన ఇన్‌కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని గనక మీరు ఆలోచించడం మొదలుపెడితే మీకు అద్భుతమైన భవిష్యత్తుని వీటి నుంచి మీరు సాధించుకోగలరు. ఆర్థిక స్వేచ్ఛను మీరు సంపాదించుకోగలుగుతారు. సో, ఇటువంటి విషయాల గురించి ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. చాలామంది ఏం చేస్తారంటే మల్టిపుల్ వాటి మీద ఒకేసారి స్టార్ట్ చేయడం మొదలుపెడతారు. అంటే ఈ పని చేస్తుంటారు, ప్యారలల్‌గా ఈ పని చేస్తారు, ప్యారలల్‌గా ఓ పని చేస్తారు, ఇంకో పని చేస్తుంటారు. మల్టిపుల్ వాటిల మీద పని చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు టైమ్, ఎనర్జీ, ఫోకస్ ఎక్కువ స్పెండ్ చేయలేకపోవటం వల్ల వీటన్నిటిలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో, మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని సక్సెస్ చేసిన తర్వాత దాన్ని ఆటో పైలట్ మోడ్‌లో తీసుకెళ్ళిన తర్వాత ఇంకొకటి చేయండి. దాన్ని కూడా ఆటో పైలట్ మోడ్‌లో తీసుకెళ్ళిన తర్వాత థర్డ్ దాని మీద. అలా మీరు చేసుకుంటూ ఉండగా సంవత్సరానికి ఒక్కొక్క దాని మీద మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మీరు చూడండి కొన్ని నెలల్లో అద్భుతాలు చేయగలరు. అయితే ఈ 1 crore in 365 days అని చెప్పాను. మరి నువ్వెందుకు 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ అని చెప్తున్నావు శ్రవణ్ అని నన్ను అడగొచ్చు. అయితే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోస్‌లో మాట్లాడుకుంటాను. మీరు సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ ఆర్ స్ట్రాటజీస్ మీకు కావాలంటే ఈ సిరీస్‌ని చూస్తూ ఉండండి. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎన్నో అద్భుతమైన పాయింట్లు మీకు షేర్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో, మీకోసం మీరు ఇక్కడి వరకు చూశారు కాబట్టి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలి అనుకుంటే, డ్రీమ్ లైఫ్ని అచీవ్ చేయాలనుకున్న, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా, రిలేషన్షిప్ పరంగా అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే మీ అందరి కోసం నేను ఒక 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలియనియర్ అనే మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా ఆరోగ్యంగా, ఆనందంగా, సక్సెస్ఫుల్గా ఉండాలనేది నా కోరిక. సో, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.